హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీహెచ్ఎన్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూ అయితే నేను మీ ముందుకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, బిగ్ బాస్ రివ్యూ ఇది ఫస్ట్. అయితే బర్త్డే విషెస్ అవి ఇవి పెడుతున్నారు కదా, దానికోసం నేను లాంగ్ వీడియో పెట్టినప్పుడేమో దానికి అంత ఎంకరేజ్మెంట్ ఓవర్ ఇస్తలేరు. షార్ట్ వీడియోలోనేమో బర్త్డే విషెస్ పెట్టండి అని అడుగుతున్నారు. నేను అది లాంగ్ వీడియో చేసి పెట్టిన, అందరి బర్త్డేలు అక్కడ పేరుతో సహా మెన్షన్ చేసి పెట్టిన. మరి మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది. ఇక షార్ట్ వీడియోలో ఒక్కొక్కరికి పెట్టాలంటే నేను మొత్తం షార్ట్స్ అవే చేయాల్సి వస్తుంది. నేను బిగ్ బాస్ రివ్యూ కదా చెప్పేది, అందుకే ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా నేను అలాగైతే పెట్టడం జరిగింది. ఒకసారి మీ బర్త్డే విషెస్ ఏమైనా నిన్నటివి ఉంటే కంపల్సరీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అందులో మీ బర్త్డే విషెస్ ఉన్నాయి. మీకు ఎవరి పేరు అయితే మెన్షన్ చేస్తారో వాళ్ళ పేరుతోని నేను చెప్పడం జరిగింది. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము. నాకైతే సండే టాస్క్ అంతగా, సండే ఎపిసోడ్ అంతగా అనిపించలేదు, అంత క్రేజీ కూడా అనిపించలేదు. కానీ ఒక విషయం గురించి అయితే పర్టికులర్గా మనం మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రీతుకు అన్యాయం జరిగిందా అని చెప్పేసి అయితే చాలా వరకు కామెంట్స్, అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి. నేను అడుగుతున్నా, రీతుకి అన్యాయం జరిగిందా? నిజంగా రీతుకి అన్యాయం జరిగినట్టు అనిపిస్తుందా? నేను ఓటింగ్ పూల్ పెడితే రీతు వెళ్ళిపోయినందుకు ఎలా ఉంది, హ్యాపీనా సాడా అని అంటే చాలామంది హ్యాపీ అనే పెట్టారు. అంటే అక్కడ మెయిన్ రీతు వెళ్ళిపోతే డెమాన్ గేమ్ కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అని అన్నారు. ఇంకా 2 వీక్స్, ఈ వీక్ నెక్స్ట్ వీక్ మరి డెమాన్ గేమ్ ఎంత ఆడతాడు ఏంది, అసలు రీతు వల్లనే బయటకు వచ్చిండా లేకపోతే రీతు అంటే ఉన్నప్పుడే గేమ్ డల్ అయిందా, ఈ విషయం అయితే క్లారిటీ వస్తుంది. నేను అనుకుంటున్నా రీతుతోనే బయటకు వచ్చిండు అని. రీతు ప్రతిసారి డెమాన్ అని మాట్లాడేసరికి డెమాన్ కానీ కొంచెం ముందరికి వచ్చిండు. గేమ్ పరంగా డెమాన్ సూపర్. దానికి ఎట్లాంటి ఏమంటారు చిన్న లూప్ హోల్ కూడా నేను వెతకను. గేమ్లో డెమాన్కున్నంత ఫిజికల్ గేమ్స్కి వచ్చేసరికి డెమాన్కున్నంత ఒక బలం ఏదైతే ఉందో అసలు అల్టిమేట్. ఆ విషయంలో మాత్రం దానికి ఎట్లాంటిది చిన్న వంక కూడా పెట్టడానికి లేదు. కానీ చాలా వరకు మాటల పరంగా మనం ఇన్ని ఎపిసోడ్లు చూస్తే ఫస్ట్ 2-3 వీక్స్ అయితే నాకు నిజంగా ఎక్కడ అంత అనిపించలేదు. అప్పుడు కళ్యాణ్తో ఎక్కువ ఉంటుండే కదా, కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండే రీతు. ఆ మధ్యలో నాకు డెమాన్ది అంత కరెక్ట్ అనిపించలేదు. ఏం ఆడతాడు, ఏం చేస్తాడు, మాట్లాడడానికి కూడా రాదు అన్న మనిషిని ఎప్పుడైతే రీతు ఎక్కువ కనెక్ట్ అయిందో ఆ టైం నుంచి డెమాన్ గేమ్ బయటగానే ఉంటుంది. డెమాన్ బయట కనబడ్డాడు. బయట అంటే మాటలు కానీ ఓహో బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు అన్న రేంజ్లా అది ఒప్పుకోకపోయినా 100% నిజం. డెమాన్ ఆట తీరు ఏదైనా సరే రీతుతోనే బయటపడ్డది అని అయితే క్లియర్గా నాకైతే అర్థమైంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో జెన్యూన్ ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వండి. కానీ గేమ్ వచ్చేసరికి డెమాన్ రీతు చెప్పినట్టు ఆడుతుండే అవన్నీ ఏం లేవు. ఎందుకంటే గేమ్ పరంగా రీతు కన్నా డెమాన్ బెస్ట్. సూపర్ ఆడగాడు, మస్తు ఆడతాడు. హార్డ్ వర్క్ అంటే ఎట్లా ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి అసలు ఎవడు కొట్టేటోడు లేడు మనోని. ఆ రేంజ్లో ఉంటుంది. కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఎక్కువనే. అదైతే మొన్న కూడా చూసినాం మనము టికెట్ టు ఫినాల్ దాంట్లో. క్లియర్గా తెలిసింది టికెట్ టు ఫినాల్ దాంట్లో ఫస్ట్ ఛాలెంజ్ చేయడమే తప్పు. అట్లా కాన్ఫిడెంట్గా ఏదైనా అంటే చేస్తా ఇది నాతో నవ్వుతుంది అన్నప్పుడు కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి. లేదు అంటే చేశాక చెప్పాలి నేను కాన్ఫిడెంట్గా ఉండే గెలుద్దామని గెలిచిన అని చెప్పి. అంతేగాని ఫస్టే ప్రచారాలు చేసుకొని తర్వాత గెలవకపోవడం అనేది అది ఓవర్ కాన్ఫిడెంట్ కిందకే వస్తుంది. దానివల్ల కొంచెం పోయింది అదైతే క్లియర్గా. ఇంకా రీతు గేమ్ వచ్చేసరికి రీతు ఎక్కడ డెమాన్ కోసం గివప్ ఇవ్వలేదు. తన గేమ్ తను ఆడుకుంటుంటే తనకు ఛాన్స్ లేనప్పుడు డెమాన్ కోసం సపోర్ట్ చేసింది. ఆ విషయంలో 100% ఒప్పుకుంటా. ఫిజికల్ టాస్క్లు అయినా సరే, మెంటల్ టాస్క్లు అంటే మైండ్కి సంబంధించిన గేమ్స్ అయినా సరే, ఏవైనా సరే రీతు సూపర్గా ఆడింది, సూపర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆటలో అరుపులో ప్రతి ఒక్కటి. కాకపోతే డెమాన్తోని తనకున్న బాండింగ్ బిగ్ బాస్ వర్స్లో కూడా శివాజీ గారు అడిగారు, ఎక్కువ డెమాన్తోనే ఉండడానికి కారణం ఏముంది? డెమాన్ నీ గేమ్లో మొత్తం, నీ ఆటలో మొత్తం, నీ మాటలో మొత్తం ప్రతి ఒక్క దాంట్లో డెమాన్ ఒక్కడే కనబడ్డాడు. ఈ రిలేషన్షిప్ బయటకు వెళ్ళినాక కూడా ఉంటుందా ఇలాగే మెయింటైన్ చేస్తారా అని అంటే మేబీ ఉంటుండొచ్చు. ఇట్లాగే ఉంటాము, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తామా లేదా అనేది తర్వాత మేము ఉండేదాన్ని బట్టి ఉంటుందని అయితే రీతు చెప్పడం జరిగింది. నాకు ఇంకొకటి క్లారిటీ అంటే ఇంకొకటి ఏమనిపించిందంటే ఫ్రెండ్షిప్ లవ్వా
ఇంకేది అని అడిగితే కంఫర్ట్ జోన్ అని చెప్పింది. అంటే ఇటు ఫ్రెండ్ కాదు, ఇటు లవరు కాదు, అటు ఫ్యూచర్ హస్బెండ్ కాదు, కంఫర్ట్ జోన్. అంటే కంఫర్ట్ జోన్ ఏందో నాకు నిజంగా అర్థమవుతుంది. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. కానీ నాకు అప్పుడెప్పుడో నాకు సార్ ఒకసారి అందరినీ కాదు, వీళ్ళిద్దరిని పిలిచి ఈ రమ్యను మన ఆ పిల్ల పేరు ఏం పేరు, అయ్యో ఇట్లా వచ్చి అట్లా పోయింది కదా డెంగ్యూ ఫీవర్తోని, అమ్మాయి పేరు గుర్తుకొస్తలేదు. ఆ అమ్మాయి పేరు ఏందో మీరు కామెంట్ చేయండి. అయితే వాళ్ళిద్దరూ ఈ మనల్ని డిమాండ్ పట్టుకొని అడిగారు కదా అప్పట్లో, ఏంది మీది ఫ్రెండ్షిప్ అలవ్వా అట్లా ఇట్లా అని అడిగితే అదేం లేదు జస్ట్ ఫ్రెండే అని చెప్పిండు కదా. ఆ టైంలో వీళ్ళిద్దరిని కన్స్ట్రక్షన్ రూమ్కో రమ్మని లోపలికి పిలిచి అసలు మీ మధ్యలో ఉన్నది ఏంటి, ఫ్రెండ్షిప్పా లవ్వా ఏంది అని అడిగితే కంఫర్ట్ జోన్ అని అప్పుడు చెప్పింది. అప్పటి నుంచి మైండ్లో పెట్టుకుని కంఫర్ట్ జోన్ అంటే ఏంది కథ అంటే లవ్ కాదు ఫ్రెండ్షిప్ కాదు, ఉంటే బాగుంటుంది. నేను ఈ తిరిగి ఏడుదులే అసలు అదేంది, అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంది, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి నేను అడుగుతున్నా అంతే. కంఫర్ట్ జోన్కి మీనింగ్ ఏంది అంటే కంఫర్ట్ జోన్ అంటే ఏంది, అబ్బా ఏమో పోరి నాకు నిజంగా పిచ్చిలు వస్తుంది. ఆ కంఫర్ట్ అంటే ఏందో. కానీ అయితే ఆ కంఫర్ట్ జోన్లో ఇష్టము అని అప్పుడు ఎట్లా చెప్పిందో నిన్న శివాజీ గారితో కూడా బిగ్ బాస్లో అదే చెప్పింది. నాకు తనంటే ఇష్టము, తనతోని బాండింగ్ అంటే అదంతా నాకు కంఫర్ట్ జోన్, నాకు అతనితో ఉంటే కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇంత షోలా ఇట్లా బయటపడ్డప్పుడు బయటకు వెళ్ళినాక మీరు ఏదో ఒకటి క్లారిటీ తీసుకోకపోతే నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వదా అంటే అదంతా తను పట్టించుకోదంటే, తనకు అవసరమే లేదంటే, తనేందో తన రియాలిటీ ఏందో అంటే నేను ఎలా ఉంటా, నేను అనేదాన్ని ఎలా ఉంటా, నేను ఇలాగే ఉంటా, నేను జెన్యున్గా ఉంటా, ఉండేది నేను క్లియర్గా ఉంటున్నా అంతే అని క్లియర్గా ఇక శివాజీ గారికి అయితే చెప్పేసింది. ఇక నిన్ననైతే ఇది శివాజీ గారు ఏదేమైనా ప్రశ్నలు అడుగుతారు చూడండి, అబ్బా అవతల వ్యక్తికి చెమటలు రావాలి అంత రేంజ్లో ఉంటుంది. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకు శివాజీ గారిది. అండ్ ఇంకొకటి చాలా వరకు మన ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సుమన్ శెట్టి గారి కన్నా రీతు ఎందులో తక్కువ. సుమన్ శెట్టి గారి గేమ్ కన్నా రీతు గేమ్ పర్ఫార్మెన్స్, మాట తీరు అంతా ఒక మెట్టు ఎక్కువనే ఉంటుంది కదా. వై రీతు ఎలిమినేషన్, సుమన్ శెట్టి ఎందుకు కాదు? సుమన్ శెట్టి గారు ఇన్ కేస్ తనుజతోని గేమ్ ఆడిండు కదా, ఆ గేమ్లో ఇన్ కేస్ సుమన్ శెట్టి గారు ఓడిపోయినా లేదు, అసలు ఆ గేమ్లో తనుజ సుమన్ శెట్టి గారిని తీసుకోకపోయినా ఇంకొకలా ఉండేది, మొత్తం ఇంకొకలా ఉండేది. ఇక్కడ ఏమైపోయిందంటే ఆ గేమ్కి వచ్చేసరికి మినిమం 45 to 1 hour గేమ్ అయితే జరిగింది. ఈ గేమ్లో సుమన్ శెట్టి గారు విన్ అవ్వడం ఒకటి, అంతసేపు స్టామినాగా కదలకుండా పట్టుకొని ఆట తీరు ఆడిండి చూడండి, అది ఇంకొక లెవెల్. ఆడియన్స్ అనేటోళ్ళు ఇక్కడనే, అంటే ఆయనకి ఎవరైతే ఎక్కువ అభిమానిస్తారో వాళ్ళు ఇక్కడనే పడిపోయారు. ఈ గేమ్లో వచ్చేసరికి సూపర్గా ఆడిండు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, అరే ఏం ఆటాడిండ్రా నాయన అని చెప్పేసి ఆ గేమ్లోనే ఎక్కువగా మనోడికైతే సపోర్టింగ్ బాగా వచ్చింది, ఓటింగ్ పరంగా సూపర్. ఇక్కడికి ఈయనకి ప్లస్ అయింది కదా. ఇక్కడ రీతుకి మైనస్ ఏమైందంటే, రీతు ట్రయాంగిల్స్ అవి ఇవి ఉన్నాయి కదా, అక్కడ పెట్టే గేమ్లో గేమ్ బాగా ఆడింది, సూపర్గా ఆడింది, గేమ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, సూపర్ అంటే సూపర్ ఇచ్చింది గేమ్ వరకు. అయితే గేమ్ ఆడింది కదా, ఆ గేమ్లో కొంచెం ప్రాబ్లం అయింది, అది తనుజ రేజ్ చేసింది. తర్వాత దానికి కొంచెం భరణి గారు బాగా అరవడం జరిగింది. అరవడం అంటే ఆయన ఉన్న న్యాయంగానే, తప్పేం లేదు ఆయన అరవడంలో, నిజంగా చెప్తారు. ఎందుకంటే సంచలక నిర్ణయం కరెక్ట్ తీసుకుందా లేదా అన్న ఒక భయం అయితే ఉంటుంది. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికి 2-3 times మోసపోయిండు, ఇది కూడా మోసపోయిందేమో అన్న ఫీలింగ్లో అరవడం జరిగింది, అది తప్పేం లేదు. కానీ ఆడ రింగ్ వేసే టైంలో రీతు షర్ట్లో రింగు దాచిపెట్టుకుంది చూడండి. ఆ తర్వాత ఏమైంది, ఫన్నీగా చేసిన నేను అది సిల్లీగా చేసిన. నిన్న శివాజీ గారు కూడా అడిగారు, ఇంత చిల్లర పని ఎందుకు చేసినావు, నీ గేమ్ అయిపోయింది, సంచాలక్ డెసిషన్ తీసుకుంది, ప్రాబ్లం ఏంది, మళ్ళీ నువ్వు రింగ్ ఎందుకు దాచిపెట్టినావు అని చెప్పేసి అడిగితే నేను అది ఫన్నీగా చేసిన.
ఫన్నీగా జోక్గా చేసిన అని అంటది. ఏం జోక్ అది? అదేం జోకు? అక్కడ క్లియర్గా భయపడ్డది. ఏడా నా గేమ్ పోతుందో, ఈ రింగ్ వేస్తే నా గేమ్ పోతుందో అన్న ఫీలింగ్ ఉంది. కానీ అప్పటికే గేమ్ అయిపోయింది, సంచలక నిర్ణయం తీసుకుంది. అసలు అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కానీ రీతు అక్కడ పప్పులో కాలేసింది. అనవసరంగా జనాలలో అనవసరంగా బ్యాడ్గా అయిపోయింది. ఆ ఒక్క పాయింట్లో కూడా ఓటింగ్ అస్సలు రాలేదు. అంటే అక్కడ అది నిజమెంత అబద్ధమెంత ఫస్ట్ ఆడియన్స్ చెక్ చేయరు. ఫస్ట్ ఏం చూస్తారు? ఇప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఉన్నా సరే ఎవరు ఏం చూస్తారు? భరణి గారి ఫ్యాన్స్ అనుకోండి సపోజ్, ఏం చూస్తారు? అక్కడ ఏది జరిగినా సరే రీతు రింగు దాచిపెట్టడం తప్పు. ఆ రింగు దాచిపెట్టడం వల్లనే చాలా వరకు నెగిటివ్ అయిపోయింది. ఇక్కడ రింగు దాచిపెట్టడం, అక్కడ సుమన్ శెట్టి గారికి గేమ్ సూపర్గా ఆడడం. ఈ కంపారిటివ్ చూసుకుంటే సుమన్ శెట్టి గారే బెస్ట్ అని చెప్పేసి అన్నట్టు క్లియర్గా అనుకున్నారు. ఇంకా అందుకని ఓటింగ్ పరంగా సుమన్ శెట్టి గారు హైలో ఉన్నారు, రీతు డల్ ఉంది. ఇంకా బిగ్ బాస్ స్క్రిప్టెడా? బిగ్ బాస్ ఆయన ఇష్టం ఉన్నది చేస్తాడు, ఆయన ఇష్టం ఉన్నట్టే నిర్ణయం తీసుకుంటాడు. సుమన్ శెట్టి గారి కన్నా రీతు బెస్ట్ కదా, రీతు టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి కదా అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి. రీతు టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి కరెక్టే, కానీ గేమ్ పరంగా మొన్న ఆ మిస్టేక్స్ జరగడం వల్లనే పోయింది. మేబీ స్క్రిప్టెడ్ అయినా ప్లానింగ్ అయినా మరి మేబీ అయితే అయ్యి ఉండొచ్చు. అది మనకి ఇంకా ఐడియా లేదు కదా. అంటే ఈ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇంకెవరు ఉన్నారు? ఇంకా సుమన్ శెట్టి గారికి ఎక్కువ బయట సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పి ఉంచడం జరిగిందంటారా? సమస్య లేదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయే పర్సనే. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన గారు, సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతే మిగతా వాళ్ళైతే ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకో భరణి గారు టాప్ 5కి వస్తారు. ఓటింగ్ పరంగా చాలా క్రేజ్ ఉందండి, నిజంగా చాలా క్రేజ్ ఉంది. చాలా సూపర్గా ఆడుతున్నారు. ఆట తీరు కన్నా మాట తీరు ఇంకా సూపర్ ఉందని చెప్పేసి నాకు మొన్న అంటే క్లియర్ అయిన దాంట్లో ఖచ్చితంగా భరణి గారు టాప్ 5లో ఉంటారు అనిపిస్తుంది. ఇన్ కేస్ అదృష్టం బంక పట్టుకొని భరణి గారే ఎలిమినేషన్లో భరణి గారు సంజన పోయి సుమన్ శెట్టి గారు టాప్ 5లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. సుమన్ శెట్టి గారికి ఉన్న క్రేజ్, సుమన్ శెట్టి గారికి ఉన్న ఫాలోయింగ్, సుమన్ శెట్టి గారికి ఉన్న ఫ్యాన్స్ అట్లాంటి రేంజ్లో ఉంది. మనం ఎలాగైనా డిసైడ్ చేసుకోవచ్చు, ఎట్లయినా రివర్స్ అవ్వచ్చు. నామినేషన్స్లో కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా వరకు. ఇప్పుడు ఇవాళ నామినేషన్స్ అంటే నిన్న నామినేషన్స్ నిన్న అయిపోయినాయి. మనం మొన్నటి ఎపిసోడ్ మొన్న సాటర్డేనే 2 ఎపిసోడ్లు అయితే అయిపోతాయి. సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ మనం అయిపోతుంది. అంటే ఏదైతే మనం శనివారం నైట్ నాగార్జున సార్ది, ఆదివారం నైట్ నాగార్జున సార్ది ఎపిసోడ్ చూసినామో అవి ఫ్రైడేకి రెడీ చేసేసుకొని సాటర్డే 2 ఎపిసోడ్ కంప్లీట్ చేస్తారు. అది ఎపిసోడ్ మనకు సాటర్డే అయిపోతుంది. సండే నామినేషన్స్ అయితే మనము లైవ్లో చూసేది ఉంటే సండే ఎపిసోడ్ అంతా ఈరోజు లైవ్లో చూస్తాము. ఒకవేళ నైట్ చూసేది ఉంటే నిన్న జరిగిన నామినేషన్స్ ఇవాళ నైట్ 9:30కి చూస్తాం. ఇది మనమైతే ఒక రోజు లైవ్ మొత్తం మనకు ఒక రోజుది అంటే ఈ రోజు ఆపేస్తాడు, నిన్నటిదే ఇస్తాడు కదా మనకు లైవ్. నిన్నటిది మనం ఈ రోజు లైవ్ ఇప్పుడు కూడా పడుకునే ఉంటారు. మేబీ 1:32కి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా నామినేషన్స్ పాయింట్స్. ఇంకా అప్పుడే టిఫిన్లు తిని స్టార్ట్ చేస్తారు. నామినేషన్స్ అయితే మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. వీళ్ళ కోసం అయితే పిజ్జాలు వచ్చినాయి, మంచిగా తిన్నారు. మొన్న సాటర్డేనైతే ఎంజాయ్ చేసిర్రు. సండే నామినేషన్లు అయితే చేసుకున్నారు. నామినేషన్స్లో రివర్స్ ఏవైతే ఏమన్నా ఎవరికన్నా అంటే ఇప్పుడు హై ఓటింగ్ ఉన్నోళ్ళు ఇక్కడ నామినేషన్ దగ్గర రివర్స్ ఏదైనా జరిగితే కూడా టాప్ 5 మారుతుండొచ్చు, చెప్పలేము. అది చాలా జరుగుతుంది. కానీ టాప్ 3లో మాత్రం ఖచ్చితంగా ఏదేమైనా సరే కళ్యాణ్, తనుజ, మన ఈ ముగ్గురు అయితే ఫిక్స్ అయిపోతారు. ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉంటారు అనుకుంటున్నా. మిగతా 2నే డెమానా లేకపోతే భరణి గారా, సుమన్ అన్ననా, సంజననా, ఈ 4గురికి అయితే క్లారిటీ ఉండాలి. క్లారిటీ మనకు తెలుస్తుంది, ఇక నామినేషన్స్తోనే తెలుస్తుంది. నామినేషన్స్ గొడవ రచ్చ అంతా చూసి ఇక తర్వాతనైతే నేను ఆ లైవ్ ఎపిసోడ్ మొత్తం ఇప్పుడు చూస్తా, ఇంకా స్టార్ట్ చేస్తా. ఆ రివ్యూ నామినేషన్స్ ఏంది, అసలు ఎట్లా కథ, ఏం జరిగింది, ఎక్కడ ఏ నామినేషన్ ఇచ్చిర్రు, ఏం చేసిండు బిగ్ బాస్, అసలు ప్రోమోనైతే అదిరిపోయింది. ప్రోమో చూస్తుంటే డిఫరెంట్గా అనిపించింది. నామినేషన్ ఫస్ట్ డిఫరెంట్గా అనిపించింది. చూడాలి మరి ఎపిసోడ్ అంతా చూస్తే తెలుస్తుంది ఏందనేది. ఇంకా నేనైతే ఆ ఎపిసోడ్ క్లియర్గా చూసి ఆ అప్డేట్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలోనైతే నేను ఖచ్చితంగా ఇస్తా. దానికన్నా ముందు ఈ వీడియో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకో నెక్స్ట్ వీడియో నాకు మరి మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా చేయడానికి కూడా. మీరు అది అర్థం చేసుకోండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూసిన వాళ్ళు, ఇంకా చూడని వాళ్ళకి నేను చెప్పిన వేస్ట్. ఫస్టే చూసి వెళ్ళిపోయేటోళ్ళకి ఏం చెప్పినా వేస్ట్, అది మీకు తెలుసు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఈ వీడియో ఫుల్ అంతా చూసి వదిలేయకుండా ఒక్క లైక్ ఇచ్చి
ఒక కామెంట్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేయండి. బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.